అన్ని ఎక్కువ సాయిధరం పేజ్లో కనిపిస్తాయి అని. సో ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారు, అది నేను ఎలా టుక్ ఆఫ్ చేయాలి బయటకి అని? సో ఏం నడుస్తూ ఉంటుంది బేసిక్గా? ఒకటే అండి, నాకేంటంటే చిరంజీవి గారు పోలికలు ఉన్నా, కళ్యాణ్ గారు మేనిఫెస్టో మెయింటైన్ చేస్తున్నా, కానీ వాళ్ళు మా మాయన ఇంటికి వెళ్తే మా మాయన. నేను ఇంటికి వెళ్తే నేను ఒక సాయిధరం తేజ, నాట్ లైక్ సమ్ హీరో, సుప్రీం హీరో అవన్నీ కదా. నేను సాయిధరం తేజ, ఇంటికి వెళ్తే వచ్చిన బాబాయ్, వాళ్ళ ముందర పెరిగిన బాబాయ్. సో నాకు అదే ఎక్కువ ఉంటుంది. దట్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అలా అనట్లేదు, బయట ఆడియన్స్ అంటారా? ఓకే ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఒకటే అండి. వాళ్ళ వల్లే ఈ ఇండస్ట్రీకి వచ్చాను, వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నారు. సో అది మర్చిపోండి. సో దాట్ యాక్చువల్లీ కీప్స్ మీ గ్రౌండెడ్ కదా, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాయి. సో వాళ్ళు జనాలు ఏం వచ్చినా కానీ నాకు ఒకటే అనుకుంటారు, నా కోసం కాదు, మా మాయిల్ కోసం. వాళ్ళు తెచ్చిపెట్టిన ఆరా, అంతేగాని నా సొంతంగా ఇంకా నేను బిల్డ్ చేయాలి. ఐ హ్యావ్ టు బిల్డ్ మై ఓన్. సో ఫస్ట్ నాకు ఏంటంటే, నాకు మా మావయ్య వాళ్ళ పేరు కింద తెచ్చుకుంటే నేను పని చేయాలి. సో దాని తగ్గట్టు నేను బిహేవ్ చేస్తాను. ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడటం. అండ్ మీతో ఇలా బేసిక్గా ప్రమోషన్స్ అంటే బస్ టూర్లు చూసాం, కార్ టూర్లు చూసాం, ఇలా ట్రైన్ జర్నీ అది విరూపాక్ష ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఎవ్రీవేర్ ఈస్ కమింగ్ గుడ్ టాక్. అండ్ స్పెషలీ మీకైతే సాయిధరం తేజ్కి ఓన్లీ మౌత్ టాక్ చాలు స్ప్రెడ్ అవ్వడానికి అన్నది ఒకటి ఉంది. నాకు ఒకటండి, నాకేంటంటే వాళ్ళందరి ప్రేమను పొందాను. మై బిగ్గెస్ట్ విక్టరీ, నా బిగ్గెస్ట్ ఆస్తి అంటే అయితే అందరి ప్రేమ బ్లెస్సింగ్స్ పొందడమే నా బిగ్గెస్ట్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఒకటేంటంటే April 21st ఈ సినిమా వస్తుందని చెప్పి వాళ్ళు తెలిస్తే చాలు. అంటే వాళ్ళు డెఫినెట్లీ సినిమా బాగుంటుంది, అదైతే నాకు తెలుసు, అదైతే నేను నమ్మేస్తాను. కానీ సినిమాకి జనంలో తీసుకెళ్ళాలి, వాళ్ళు ప్రేమించాలి, నన్ను కాదు సినిమాని ప్రేమించాలి, అది కావాలి. సో దానికి ఎంతవరకైనా వెళ్తాను. ఖచ్చితంగా సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.